ఇంకొకటి ఏంటంటే సార్ నేను మర్చిపోలేంది. సో అంటే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పలేదు, కానీ నాకు బాగా గుర్తుంది మీరు చెప్పింది. సూసైడ్ వరకు వెళ్ళాడు ఒక పర్సన్. సో అతను చెప్పిన మాటలు ఒకసారి మీ ద్వారా ఏంటి సార్, అంటే ఏ సందర్భంలో అతను మిమ్మల్ని మీట్ అయ్యాడు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? నా దగ్గరికి వచ్చి యంగ్స్టర్స్ కొందరు పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి నిజంగా పాపము ఇల్లిటరేట్ అనను, కానీ వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ చేస్తుంటారు, బట్ అస్సలు అవగాహన ఉండదు వాళ్ళకి. మరి ఫ్రెండ్స్ ద్వారా అన్నా కొంచెం అవగాహన ఉండాలి, బట్ అస్సలు అవగాహన ఉండదు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆ చర్మం ఏదైతే ఉందో వెనక్కి పోవాలన్న సంగతి తెలియదు. సడన్గా నా వీడియో చూడంగానే అక్కడ ఇంకా మొత్తం గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సార్ ఏదో క్యాన్సర్ అన్నాడు, నాకు క్యాన్సర్ వచ్చేసేసింది, ఇంకా నేను పెళ్లి చేసుకున్న వేస్ట్, పెళ్లికి పనికిరాను, నేను పెళ్లి మీ ఇంట్లో చెప్పేస్తానని చెప్పి చాలా మంది వస్తుంటారు. రీసెంట్గా ఒక కరీంనగర్ పేషెంట్ అనుకుంటాను, సార్ నేను పెళ్లికి పనికి వస్తానా లేదా, నాకు పెళ్లి మీద హోప్స్ పోయినాయి మీరు చెప్పిన తర్వాత, నాకు అసలు చర్మం వెనక్కే పోతలేదు, అక్కడ చిన్న చిన్న పుండ్లలాగా అవుతున్నాయి, ఎందుకు ఆ పుండ్లు అవుతున్నాయి అంటే వాళ్ళు క్లీన్ చేసుకో. సో ఇంకా నేను పెళ్లికి రాను, మీరు మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పేసేయండి, నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నా దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అతనికి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి అంతా చేసి ఆ స్కిన్ తీస్తే బాగుంటుందని స్కిన్ తీసిన తర్వాత ఈజ్ హ్యాపీ. సో వాళ్ళకి ఏంటంటే ఈ అవగాహన లేకపోయేసరికి వాళ్ళు ఏదేదో ఊహించుకొని గూగుల్లో సెర్చ్ చేయగానే గూగుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా చిన్న అల్సర్ ఉందంటే ఫస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించండి, మీరు డయాగ్నోజ్ చేసుకోండి అని చెప్తారు. దాంతో వాళ్ళకు ఆ మైండ్లో మనం అది క్యాన్సర్ కాదు అన్నా కానీ డాక్టర్ కావాలని నా సాటిస్ఫాక్షన్ చెప్తలేడేమో, అది నిజంగానే క్యాన్సర్ ఉండొచ్చు అనే ఇదిలోకి వెళ్ళిపోయి సూసైడ్ థాట్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది క్యాన్సర్ ఉన్నా కానీ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే పీనెక్టమీ అని వచ్చిన సర్జరీ చేసి దాన్ని సాల్వ్ చేస్తారు.